సో మ్యామ్ ఇప్పుడు అంటే ఇల్లు ఎక్కడ చూసినా కూడా మొత్తంగా కూడా మొత్తం అన్ని ప్లాంట్సే కానీ ఇలా హ్యాంగ్ అవుతూ లేకపోతే తోరణాల్లాగా చాలా చక్కగా పెంచారు. సో దీనికి అసలు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఈ గార్డెన్ అనేది మనం ఇలా కూడా ఎందుకనంటే ఇప్పుడు చెట్లు పెంచడం అనేది చాలా కష్టమైపోతుంది. అలాంటిది మీరు ఇంత కేర్ తీసుకొని ఇన్ని మొక్కల్ని పెంచడానికి రీజన్ ఏంటంటారు? కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ మేము 30 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మాకు ఇన్ని బిల్డింగ్స్ లేనప్పుడు మాకు మంచి ఎండ బాగుండేది. నాకు మల్లెపూలు కానీ, విరజాజులు, సన్నజాజులు, చామంతులు అని విపరీతంగా ఉండేవమ్మా. ఆ తర్వాత ఏమైందంటే మాకు రాను రాను బిల్డింగులు పెద్దగా అయిపోయి అంత మాకు ఎండ తగ్గిపోయిన తర్వాత నేను ఆలోచించాను, అసలు ఇంత తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం ప్లాంట్ పెడితే గ్రీనరీ ఉంటుంది అండ్ పూల మొక్కలు పెడితే వేస్ట్, అది రావు మనకి. అప్పుడు ఆలోచించాను అనమాట, ఓకే మనీ ప్లాంట్ అది ఎక్కడైనా వస్తుంది, అది కనుక మనం పెట్టుకుంటే మనకి కళ్ళకి బాగుంటుంది, గ్రీనరీ ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రగతి రిసార్ట్స్కి వెళ్తే మీరు చూసారో లేదో, అక్కడ అసలు మొత్తం మనీ ప్లాంటే. ఈవెన్ లోపల బిల్డింగ్ లోపల కూడా వాళ్ళు మనీ ప్లాంట్ ఎంత అందంగా చేశారంటే కొన్ని ఐడియాస్ ఏంటంటే నేను చూసి కూడా క్యాప్చర్ చేస్తాను. నేను చాలా అడాప్ట్ చేసుకుంటాను. నేను ఎక్కడ ఏ చెట్టు ఎక్కడ బాగుంది, ఎలా ఉంది, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది, మనం ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది, ఏ ప్లాంట్ ఏ వాతావరణానికి కరెక్ట్గా మనకి సూట్ అవుతుంది, ఇన్ని ఆలోచించి నేను పెట్టుకుంటాను శ్రావణి. అంటే ఇట్లా ఉత్తిగా అయితే పెట్టను, చాలా దానికి ప్రతిదానికి ఒక ప్లాన్ అయితే ఉంది నాకు నా మైండ్లో.